వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కంసుడు సజ్జనులను సాధువులను హింసించాలనేటువంటి సంకల్పంతో తన అనుచరులైనటువంటి రాక్షస వర్గాన్ని అనేక దిక్కులకు పంపించాడు. అందులో పూతన అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసి, శిశువులను వెతికి మరీ సంహరించేటువంటి రాక్షసి అనుకోకుండా శిశువుల కోసం అన్వేషిస్తూ నందుని యొక్క గోకులంలో ప్రవేశించింది. అక్కడ ఆ నందుని గృహంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి చూచి ఆయనకు అపకారం చేయటానికి ప్రయత్నిస్తోంది. ఎటువంటి రూపాన్ని ధరించిందంటే ఆ పూతన ఎంతో సౌందర్యం కలిగినటువంటి ఒక స్త్రీ రూపాన్ని ధరించింది. సహజంగా సుందరంగా ఉండే స్త్రీలు కూడా మాయారూపంలో వచ్చినటువంటి ఆ పూతనను చూచి ఆశ్చర్యచకితులైపోతూ ఉన్నారు. అందమైనటువంటి కేశములు, ఆ కేశముల ముడిలో పుష్పమాలను చక్కగా చుట్టుకుని ఎంతో అందంగా ఒయ్యారాలు ఒలకబోస్తూ అలా ప్రవేశించింది పూతన. వల్గుస్మితాపాంగ విసర్గ వీక్షితై మనోహరంతీం వనితాం వ్రజౌకసాం అమంసతాం భోజకరేణ రూపిణీం గోప్యః శ్రియం ద్రష్టుమివాగతాం పతిం. అందమైనటువంటి చక్కని చిరుమందహాసం, అదేవిధంగా కడగంటి చూపులు, అలా ఓరకంట చూస్తూ తన సౌందర్యంతో చూపులతో అందరినీ ఆకర్షిస్తూ ఉన్నది. ఆ చూపులను విసురుతోంది అందరి మీద. చూచిన వాళ్ళంతా అబ్బా ఎంత అందంగా ఉంది, ఈమె ఎవరో కదా అని ఆశ్చర్యచకితలై గోపికలు కూడా ఆమెను చూస్తూ ఉన్నారు. చూపు తిప్పుకోలేకపోతున్నారు. వాళ్ళ మనస్సుని ఆకర్షిస్తోంది. అమంసతాం భోజకరేణ రూపిణీం. ఈమె లక్ష్మీదేవి కాదు కదా, ఈమె రూపాన్ని చూస్తుంటే సాక్షాత్తు శ్రీదేవిలాగా ఉన్నది. ఆ శ్రీ మహావిష్ణువు హృదయంలో నిరంతరము నివాసినిగా ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి తన నాథుణ్ణి అన్వేషిస్తూ ఆ శ్రీ మహావిష్ణువు కోసం ఇక్కడికి వచ్చిందా ఏమిటా అన్నట్లుగా ఉంది అని భావిస్తున్నారు. గోప్యశ్రియం ద్రష్టుమివాగతాం పతిం. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి గోపికలకు గోపాలకులకు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ నెమ్మదిగా నందుని ఇంటిలో ప్రవేశించింది. బాలగ్రహస్తత్ర విచిన్వతి శిశూన్ యదృచ్ఛయానంద గృహే అసదంతకం బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం దదర్శ తల్పే అగ్నిమివ ఆహితం భసి. ఆ వచ్చినటువంటి ఆ రాక్షసి మనోగతాన్ని పరమాత్మ అర్థం చేసుకున్నాడు. బాలగ్రహ, పిల్లల్ని పట్టుకుని పీడించేటువంటి ఒక పిశాచము ఆ పూతన. ఆమె విచిన్వతి శిశూన్, ఎక్కడెక్కడ పసిబిడ్డలున్నారా అని వెతుకుతూ యదృచ్ఛయా నందగృహే, అనుకోకుండా ఆ నందుని యొక్క గృహంలో చూచింది. ఎవరిని చూచింది? బాలం, పిల్లవాడిని చూచింది. కానీ ఆ పిల్లవాడు ఎవరు? అసదంతకం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం. దుష్టులైనటువంటి వాళ్ళని సంహరించేటువంటి వాడు, దుష్ట శిక్షణ కోసం అవతరించినటువంటి ఆ పరమాత్ముడే ఆయన. ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం, దాచిపెట్టబడినటువంటి తనదైన తేజస్సు కలిగిన వాడు. చూడడానికి పసివాళ్ళ ఉన్నాడు, ఆయనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వము తేజస్సు మాత్రం అలాగే ఉంది. ఆయన సామర్థ్యాన్ని సామాన్యమైనటువంటి ఈ చూపులతో చక్షువులతో చూచినంత మాత్రాన ఎవరైనా తెలుసుకోగలుగుతారా?
అలాగే ఆ పూతన కూడా ఆ పిల్లవాడిని చూచి సామాన్యుడు అనుకున్నది. దదర్శ తల్పే, శయ్యయందు చక్కగా అలా పడుకునున్నాడు. అగ్నిమివ ఆహితం భసి, బూడిదలో దాక్కుని ఉన్నటువంటి అగ్నిలా ఉన్నాడు. చూడడానికి సామాన్యుడు పామరునిలా ఉన్నాడు, కానీ ఆ బూడిదయందు దాచబడిన నిప్పు ఏ విధంగా రహస్యంగా ఉంటుందో ఆయనలో ఉన్న శక్తి బయటికి కనిపించటం లేదు. ఆ పూతన కూడా అలాగే అనుకుంది, ఇతడు పసిపిల్లవాడే అనుకుంది. విబుధ్యతాం బాలక మారికాగ్రహం చరాచరాత్మ సనిమీలితే క్షణ అనంతమారోపయదంకమంతకం యథోరగం సుప్తమ బుద్ధిరజుధీ. ఆ వచ్చినటువంటి పూతనను గమనించాడు పరమాత్మ. బాలక మారిక ఆగ్రహం, పిల్లల్నే ప్రత్యేకంగా పరిశీలించి వెతికి వెతికి చంపేటువంటి స్వభావం కలిగినటువంటి ఒక రాక్షసి, ఒక గ్రహం, దుష్టగ్రహం. ఆ గ్రహాన్ని గురించి విబుద్ధ్య తెలుసుకుని, ఎవరు? చరాచరాత్మ, స్థావర జంగమాలన్నింటిలో కూడా ఉండేటువంటి పరమాత్మునకు ఆ పూతన గురించి తెలియదా? నిమీలితే క్షణ ఆశ, రెండు కళ్ళు అలా మూసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు పరమాత్మ. అనంతమారోపయదంకమంతకం, వెంటనే ఆ పూతన వచ్చి మాయా రూపంలో, అందమైన స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆ పూతన గబగబా వచ్చి ఆ పిల్లవాడిని తన ఒడిలోకి తీసుకుంది. అనంతం ఆరోపయత్, అంకం, తన ఒడిలో ఆయన్ని చక్కగా పరుండబెట్టుకుంది. అంతకం, ఎవరాయన? కాలపురుషుడు, దుష్టుల్ని సంహరించేటువంటి వాడు. అలాంటి పరమాత్మను తెలుసుకోలేక తన ఒడిలో పరుండబెట్టి ఏ విధంగానైనా విషపూరితమైన స్తన్యాన్నిచ్చి సంహరించాలని ఉపాయం చేస్తోంది. యథోరగం సుప్తమ బుద్ధి రజ్జుధీ, తెలియనివాడు తాడును చూచి అజ్ఞానంతో ఆ తాడుని పాము అని భ్రమపడినట్లు చీకట్లో వెళుతూ ఉంటే అక్కడ పాములాగా చుట్టుకున్నటువంటి తాడును చూచి అమ్మో ఇది సర్పమేమో అని ఏ విధంగా అయితే భయపడతారో, అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతోంది? ఈయన నిజానికి ఆ తేజోవంతుడైనటువంటి బాలకుణ్ణి చూచి ఈ పూతన ఏమనుకుంటోందంటే సామాన్య బాలకుడు అనుకుంటోంది. అంటే సర్పాన్ని చూచి తాడు అనుకున్నట్లుగా ఈమె కూడా ఆ విధంగానే భావన చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మను తన ఒడిలో పరుండబెట్టుకుంది. సుప్తం అబుద్ధిరజ్జుధీహి, ఎవడైతే అజ్ఞానంతో నిజమైనటువంటి సర్పాన్ని తాడుగా భావన చేస్తాడో ఆ రకంగా ఇక్కడ తేజోవంతుడైనటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి సామాన్యునిగా భావన చేసింది ఈ పూతన. తాం తీక్ష్ణ చిత్తామతివామచేష్టితాం వీక్ష్యాంతరా కోశ పరిచ్ఛదాసివత్ వరస్త్రియం తత్ప్రభయా చ దర్శితే నిరీక్షమాణే జననీ యతిష్ఠతాం. చూడటానికి ఆ పూతన ఎలా ఉంది అంటే చాలా సుకుమారంగా, సున్నితంగా, ఎంతో అందంగా కనిపిస్తోంది. చేష్టలన్నీ సున్నితంగా ఉన్నాయి, కానీ మనసు ఎలా ఉన్నది? తీక్ష్ణ చిత్తం, వజ్రం కన్నా కఠినంగా ఉంది. చాలామంది లోకంలో ఇలాగే కనిపిస్తూ ఉంటారు. పైకి సున్నితంగా ఉంటారు, కానీ వాళ్ళ హృదయము వజ్ర సదృశ్యం కఠినంగా ఉంటుంది. ఈమె హృదయంలో ఉన్నదేమో తీక్ష్ణమైనటువంటి ఒక దారుణమైన కోరిక, పసిపిల్లల్ని చంపటం. పైకి చూస్తేనేమో అందంగా, వయ్యారంగా, సున్నితంగా, నవ్వుతూ చిరుమందహాసంతో అక్కడున్న వాళ్ళందరినీ ఆకర్షించేటువంటి ఒక చక్కని రూపాన్ని అయితే ధరించింది. కాబట్టి అతి వామచేష్టితాం, అందమైనటువంటి చేష్టలైతే చేస్తోంది, కానీ తీక్ష్ణ చిత్తాం, కఠినమైన మనస్సు కలిగినది. వీక్ష్యాంతరా కోశ పరిచ్ఛదాసివత్, ఇంకా ఎటువంటిది ఆమె అంటే వరలో ఉన్నటువంటి కత్తి లాంటిది. కత్తి బయటికి కనిపిస్తే కదా పదును తెలిసేది. తనలో ఉన్నటువంటి పదునైన ఆలోచనను వరలాంటి తన స్వభావంలో జాగ్రత్తగా కప్పిపెట్టేసి పైకి మాత్రం సున్నితంగా కనిపిస్తోంది.
ఆకారమైతే సుందరం, స్వభావమైతే కఠినము. ఎంత పదునుందో, ఎంత కాఠిన్యం ఉందో, ఎంత క్రూరత్వం ఉందో అది తెలుసుకోవడానికి వీలు లేకుండా అందమైనటువంటి సౌందర్యం అనేటువంటి ఒక వరలో తన నిజమైన కాఠిన్యంతో కూడినటువంటి కత్తిని దాచిపెట్టి సుందరంగా కనిపిస్తోంది. వీక్ష అంతరే, ఇంటి మధ్యలో ప్రవేశించింది, ఇంటి మధ్యలో ఉన్నది. ఆమెను చూచారు అందరూ. వరస్త్రియం, ఎలా ఉంది? శ్రేష్టమైనటువంటి స్త్రీలాగా ఉంది. తత్ప్రభయా చ ధర్షితే, ఆమె ముఖకాంతి చేత, దేహకాంతుల చేత అక్కడున్న వాళ్ళంతా తిరస్కరింపబడుతూ ఉన్నారు. ముఖ్యంగా వసుదేవుని భార్య నందవ్రజంలో ఉన్నది రోహిణి, అలాగే నందుని భార్య అయినటువంటి యశోద, వీళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఈమెను చూచి ఆశ్చర్యపోతున్నారు. ఇంత అందంగా ఉంది, ఇంత తీక్షణంగా ఉంది, కాంతి వెదజల్లుతూ ఉన్నది ఈమె దేహం నుంచి. అబ్బా ఏమి తేజస్సు, మనకన్నా గొప్ప తేజస్సుగా ఉన్నది కదా అనుకుంటున్నారు వాళ్ళు. తత్ప్రభయా చ ధర్షితే, తిరస్కరింపబడ్డారు వాళ్ళు. అంటే ఆమె సౌందర్యం ముందు అందరూ వెలవెలపోతూ ఉన్నారు. నిరీక్షమాణే జననీ యతిష్ఠతాం, ఆ రోహిణి యశోద కూడా అలా నిశ్చేష్టలై నిలబడిపోయి చూస్తున్నారు. ఆ సందర్భంలో తస్మిన్ స్తనం దుర్జర వీర్యముల్బణం ఘోరాంకమాదాయ శిశోర్దదావధ గాఢంకరాభ్యాం భగవాన్ ప్రపీడ్య తత్ ప్రాణై సమం రోష సమన్వితో అపిబత్. వెంటనే ఏం చేసింది ఆ పూతన? అందమైన స్త్రీ రూపంలో ఉన్నది కదా, ఈ పసిబిడ్డకి పాలిస్తానని అనేటువంటి వంకతో స్తన్యాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది. తస్మిన్ స్తనం, ఆ స్తనాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది. ఎలాంటిది ఆ స్తన్యము అంటే దుర్జర వీర్యం ఉల్బణం, భయంకరమైనటువంటిది. సాధారణమైనటువంటి మాతృదేవతలు పిల్లలకి ఇచ్చేటువంటి స్తన్యం కాదది. దుష్ట రాక్షసి కపటోపాయంతో పిల్లల్ని చంపాలనేటువంటి సంకల్పంతో ఇచ్చేటువంటి స్తన్యము, అది దారుణమైనది, విషంతో సమానమైన స్తన్యం అది. దుర్జర వీర్యం, చిన్నపిల్లలు అరిగించుకోవటానికి కఠినతరమైనటువంటిది, అరగదు. అలాంటి స్తన్యాన్ని ఇచ్చి, విషపూరితమైన స్తన్యాన్ని ఇచ్చి పిల్లల్ని చంపడానికి ప్రయత్నించే రాక్షసి. ఘోరాంకమాదాయ, దారుణమైనటువంటి తన ఒడిలోకి పిల్లవాడిని తీసుకుని శిశోర్ దదౌ అథ, ఆ బాలకృష్ణునకు స్తన్యాన్ని ఇచ్చింది, విషపూరితమైన స్తన్యాన్ని ఇచ్చింది. గాఢంకరాభ్యాం భగవాన్ ప్రపీడ్య తత్, శ్రీకృష్ణునకు తెలియందేముంది, చూడటానికి పసిపిల్లవాళ్ళ ఉన్నాడు, కానీ ఆయన చేష్టలు ఎవరికీ తెలియవు. గట్టిగా రెండు చేతులతోనూ ఆ స్తనాన్ని పట్టుకుని పీడించి గుటుక్కు గుటుక్కుమంటూ ఆ స్తన్యాన్ని తాగేటువంటి వంకతో, పాలతో పాటు ఆమె ప్రాణాల్ని కూడా తాగేశాడు. ప్రాణై సమం రోష సమన్విత అపిబత్, కోపంతో నన్నే మోసం చేద్దామనుకున్నావా, పిల్లలందరినీ ఈ విధంగా నువ్వు చంపేస్తున్నావు కదా ఓ రాక్షసి, ఇదిగో చూడు నిన్నేం చేస్తాను అన్నట్లు కోపించినట్లుగా ఆ స్తనాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఆ పాలను, స్తన్యాన్ని తాగుతూ ఆ పాలతో పాటు ఆ పూతన యొక్క ప్రాణములను కూడా తానే త్రాగేశాడు. సాముంచముంచాలమితి ప్రభాషిణి నిపీడ్యమానాఖిల జీవమర్మణి వివృత్య నేత్రే చరణౌ భుజౌ ముహు ప్రసిన్నగాత్ర క్షిపతి రురోధ. వెంటనే బాధ కలిగింది ఆ పూతనకి, తట్టుకోలేకపోతోంది. చూడటానికి పసిబిడ్డే కానీ ప్రాణాలు కూడా తాగేస్తున్నాడు. ఇది పూతనకి మాత్రమే తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు. ముంచా ముంచా అలం, విడిచిపెట్టు విడిచిపెట్టు, చాలు చాలు అని చెప్పి గట్టిగా రోదనం చేస్తోంది ఆ పూతన. ప్రభాషిణి, గట్టిగా మాట్లాడుతోంది, వదలవయ్యా, వదులు వదులు అంటోంది. నిష్పీడ్యమాన, ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేత పీడింపబడుతున్నటువంటిది ఎక్కడ? అఖిల జీవ మర్మణి, ఎక్కడెక్కడైతే ప్రాణాలుంటాయో, మర్మములుంటాయో అవన్నీ కూడా, సమస్తమైన జీవములుండేటువంటి రహస్య స్థావరములన్నీ కూడా పేల్చబడుతూ ఉన్నాయి ఆ పరమాత్మ చేత. అఖిల జీవ మర్మణి నిష్పీడ్యమాన, ప్రాణాలతో సహా
శుభ్రంగా ఆ పాలను త్రాగేస్తూ ఉంటే వివృత్య నేత్రే, రెండు కళ్ళు పెద్దవి చేసేసింది, అంటే కళ్ళు తేలేస్తోంది, ఏం చేయాలో తెలియట్లా. చరణవు భుజవు ముహుహు, కాళ్లను చేతులను విదిలిస్తోంది, వదిలేయి వదిలేయి అని, నేల మీద పడిపోయింది. ప్రస్విన్న గాత్ర, స్వేదంతో కూడినటువంటి దేహం, శరీరంలో ఇంకా ఓపిక నశించిపోయింది. క్షిపతి రురోధ, గట్టిగా ఏడుస్తోంది, కళ్ళు తేలేసి చేతులు కాళ్ళు విసురుతూ రురోధ, వదులు వదులు ఇక చాలు అని గట్టిగా ఏడుస్తోంది ఆ పూతన. అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఇదేమిటని చూస్తున్నారు. తస్యాస్వనే నాతి గభీర రంహస సాద్రిర్మహీద్యౌశ్చాల సగ్రహ రసా దిశ్చ ప్రతినేదిరే జనా పేతు క్షితౌ వజ్రనిపాత శంకయ. ఎలా ఉంది ఆ పూతన యొక్క అరుపు అంటే చాలా గట్టిగా వేగంగా ఉంది, దిక్కులన్నీ పిక్కటిల్లేటట్టుగా ఉంది. తస్యాహ స్వనేన, ఆమె యొక్క ధ్వని చేత, ఆమె చేసినటువంటి అరుపుతో, అంటే అది చావు కేక అంటారు కదా, అంత పెద్ద ధ్వని, అయ్యో వదిలిపెట్టు అని గట్టిగా అరుస్తూ ఉంటే ఆ అరుపునకి ఏం జరిగింది అంటే సాద్రిహి మహి, పర్వతాలతో కూడిన భూమి అంతా కూడా కంపించిపోయేటట్టుగా ఉంది ఆ అరుపు. సగ్రహ ద్యౌశ్చ, గ్రహాలతో కూడిన ఆకాశం కూడా తల్లడిల్లిపోతుందా అన్నట్టుగా ఉంది. రసాశ్చ చచాల, ఇక కిందుండే లోకాలు, భూమి కిందుండే లోకాలు కూడా తల్లడిల్లిపోతున్నాయి. అంటే మొత్తం విశ్వమంతా కదిలిపోతోందా అన్నంత గట్టిగా ఏడుస్తూ ఉంది, అరుస్తూ ఉన్నది. దిశ ప్రతినేదిరే, దిక్కులన్నీ ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి ఆమె దుఃఖానికి, ఏడుపునకు. జనాహ వజ్రనిపాత శంకయ, జనులందరూ కూడా ఏమిటి అరుపు, పిడుగుపడిందా, పిడుగుపడితే ఎంత శబ్దం వస్తుందో అలాంటి శబ్దం, పక్కనే పిడుగుపడితే ఎలా ఉంటుంది అలాంటి దారుణమైన శబ్దాన్ని విని ఏమిటిది పిడుగుపడిందా ఏమిటి అని క్షితౌ పేతు, సామాన్యులు కూడా నేల మీద పడిపోయి అల్లకల్లోలం అయిపోతున్నారు, భయభ్రాంతులు అవుతున్నారు, ఏం జరిగిందో తెలియట్లా. ఆ పసిబిడ్డ శ్రీకృష్ణ పరమాత్మను వేడుకగా చూసుకుంటున్నటువంటి ఈ సమయంలో ఇలాంటి ఉత్పాతాలన్నీ జరుగుతున్నాయేమిటని వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. నిశాచరీత్థం వ్యధితస్తనావ్యసు వ్యాదాయ కేశాం శరణౌ భుజావపి ప్రసార్య గోష్ఠే నిజ రూపమాస్థిత వజ్రాహతో వృత్ర ఇవ అపతంద్రుప. ఈ విధంగా వ్యధితస్తన, పీడింపబడినటువంటి స్తనము కలిగినదై, శ్రీకృష్ణ పరమాత్మ చేత గట్టిగా పీడింపబడినటువంటి స్తనము కలిగిన ఆ పూతన, నిశాచరి ఆ రాక్షసి, వ్యసుహు ప్రాణములు విడిచిపెట్టి, చరణౌ భుజౌ ఆ చేతులు కాళ్ళు, అలాగే కేశాన్ కేశములు, ఇవన్నీ కూడా చేతులు కాళ్ళు విదిలించినట్లుగా అలా విడమరిచేసి అలా పడిపోయింది. కేశములు కూడా చల్లా చెదిరైపోయినాయి, ఎర్రగా ఉన్నాయి ఆ కేశాలు, ఎంతో దూరం వ్యాపించి ఉన్నాయి. నిజ రూపమాస్థిత, అంతవరకు సుందరంగా ఉన్నటువంటి ఆ పూతన యొక్క రూపం కాస్త భయంకరమైన రక్కసి రూపాన్ని ధరించి పడిపోయి ఉన్నది. ఆమె నిజస్వరూపం బయటపడింది. గోష్ఠీ వజ్రాహతో వృత్ర ఇవ అపతత్, ఆ గొల్లపల్లెలో, ఆ గోకులంలో వజ్రంచి గోష్ఠే, ఆ గొల్లపల్లె యందు వజ్రాహతో వృత్ర ఇవ అపతత్, వజ్రము చేత చంపబడినటువంటి వృత్రాసురుని వలె ఉన్నది. వజ్రాయుధమేమో శ్రీకృష్ణ పరమాత్మ అయితే వృత్రాసురుని వంటిదేమో ఈ పూతన అన్నట్టుగా ఉపమానం చెబుతున్నారు. ఆ విధంగా ఆ గోవ్రజంలో, ఆ గొల్లపల్లెలో వజ్రాహతో వృత్ర ఇవ, వజ్రపు దెబ్బబడినటువంటి వృత్రాసురుని వలె నిజరూపాన్ని ధరించినటువంటి ఆ పూతన భయంకరమైన స్వరూపంతో కాళ్ళు చేతులు ఇలా విశాలంగా పడేసి, జుట్టంతా అటూ ఇటూ చెదిరిపోయి భయంకరమైన స్వరూపంతో నేల మీద పడిపోయింది పెద్ద శబ్దం చేస్తూ. పతమానోపి తద్దేహ త్రిగవ్యోత్యంతరద్రుమాన్ చూర్ణయామాస రాజేంద్ర మహదాసీత్ తదద్భుతం. ఆ పడిపోయినటువంటి దేహం ఎంత విశాలంగా ఉందని వర్ణిస్తున్నారు ఇక్కడ. త్రిగవ్యూత్యంతరద్రుమాన్, 6 క్రోసుల దూరం వరకు వ్యాపించినటువంటి పెద్ద పెద్ద
చెట్లన్నీ కూడా ఆ దేహం పడిపోయినటువంటి దెబ్బకి ఆ చెట్లు విరిగి పడిపోయినాయి. అంత భయంకరమైన భారీగా ఉండేటువంటి స్వరూపం ఆ పూతనది. అందంగా అలంకరించుకుని అందమైన స్త్రీలాగా వచ్చింది. నిజ రూపమేమో ఇది. ఈ విధంగా ఆ పూతన భయంకరంగా పడిపోతే 6 క్రోసుల వరకు వ్యాపించి ఉన్న పెద్ద పెద్ద భయంకరమైన విశాలమైన చెట్లన్నీ కూడా నేల కొరిగిపోయినాయి. ఆ పూతన యొక్క దేహ భారాన్ని తట్టుకోలేక అంత భయంకరమైన పెద్ద రూపంతో నేల మీద పడిపోయింది. చూర్ణయామాస రాజేంద్ర, చెట్లన్నీ పిప్పి పిప్పి అయిపోయాయి, నుగ్గు నుగ్గు అయిపోయినాయి. ఆ అద్భుతాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యచకితులైపోయారు. ఈశా మాత్రోగ్ర దంష్ట్రాస్యం గిరికందర నాసికం గండశైల స్తనం రౌద్రం ప్రకీర్ణారుణ మూర్ధజం. ఆ పూతన యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. ఇంతకుముందు అందంగా కనిపించినటువంటి ఆ పూతన యొక్క దేహం ఇప్పుడు ఎలా ఉన్నదంటే నిజరూపాన్ని ధరించిన తరువాత ఈశా మాత్రోగ్ర దంష్ట్రాస్యం, భయంకరమైన కోరలు, పెద్ద పెద్ద కోరలు, నాగలి చాలు ప్రమాణంలో ఉండేటువంటి పెద్ద పెద్ద కోరలున్నాయి. అలాగే ముఖం కూడా భయంకరంగా ఉంది, పెద్ద ముఖము. గిరికందర నాసికం, కొండ గుహల్లాగా ఉన్నాయి ఆ ముక్కు పుటాలు, పెద్ద ముక్కు. ఆ ముక్కు రంధ్రాలేమో కొండల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద గుహలు ఉంటాయే ఆ లోతైన గుహల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. గండశైల స్తనం, కొండ మీద నుంచి జారిపడేటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు ఎలా ఉంటాయో అలాంటి స్తనములు కలిగినటువంటిదై ప్రకీర్ణ అరుణ మూర్ధజం, అటూ ఇటూ చల్లాచెదరగా పడి ఉన్నటువంటి ఎర్రనైన కేశములు కలిగినది, పొడవైనటువంటి కేశములు కలిగినది, ఎర్రని కేశాలు. అలాగే కొండ మీద నుంచి దొల్లిబడిన బండరాళ్ల వంటి స్తనాలు, కొండ గుహల్లాంటి లోతైనటువంటి ముక్కు, ముక్కు పుటాలు, అదేవిధంగా భయంకరమైన పెద్ద ముఖము, నాగలి చాలు పరిమాణంలో ఉండేటువంటి ఆ భయంకరమైన కోరలు. ఈ రకమైనటువంటి భయంకర స్వరూపంతో పడిపోయింది. అంధకూప గభీరాక్షం పులినారోహ భీషణం బద్ధసేతు భుజోర్వంఘ్రి శూన్యతోయ హ్రదోదరం. అలాగే అంధకూప గభీరాక్షం, లోతైనటువంటి బావులు, చీకటితో నిండినటువంటి బావులు ఉంటాయే ఆ చీకటితో ఉన్నటువంటి బావుల్లాగా, నూతుల్లాగా లోతైనటువంటి కన్నులు. ఆ కళ్ళను చూస్తూ ఉంటే చీకటి గుయ్యారంతో నిండి ఉన్నటువంటి లోతైన బావులు కనిపిస్తూ ఉన్నాయి, గుంట కట్టి ఉన్నాయి ఆ కళ్ళు. పులినారోహ భీషణం, ఇసుక తిన్నెల్లాంటి పిరుదులు, ఆ నడుము భాగం అంతా పెద్దదిగా ఇసుక తిన్నులాగా ఉన్నది. బద్ధసేతు భుజోర్వంఘ్రి శూన్యతోయ హ్రదోదరం. అదేవిధంగా ఇంకా చేతులు, కాళ్ళు, భుజాలు, అంఘ్రి అంటే పాదాలు, కాళ్ళు ఇవెలా ఉన్నాయి అంటే మామూలుగా లేవు. వంతెన కట్టేటప్పుడు అందరూ కలిసి ఒక పెద్ద వంతెన కడితే ఆ వంతెన ఎలా ఉంటుందో ఆ వంతెనలాగా పెద్దవిగా ఉన్నాయి చేతులు, కాళ్ళు. ఇదేదో ఒక వారధిలా ఉందే, ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటడానికి కాలవకి వేసిన వారధిలాగా ఉందే అని అనుమానించేలాగా ఉన్నాయి ఆ కాళ్ళు, చేతులు వంతెనలాగా. శూన్యతో హ్రదోదరం, ఇక పెద్ద పొట్ట ఉంది. నీరు లేనటువంటి పెద్ద సరస్సు ఎలా ఉంటుందో, ఎండిపోయిన సరస్సు, అంత పెద్ద పొట్ట. అంతకు ముందున్నటువంటి పూతన స్వరూపం ఏమిటి, ఈ మాయారూపమేమిటి, సంబంధమే లేదు. సంతత్ర సుస్మ తద్వీక్ష్య గోపా గోప్య కళేబరం పూర్వంతు తన్నిస్వనిత భిన్నహృత్ కర్ణమస్తకా. ఆ రూపాన్ని చూడంగానే వీళ్ళందరూ గోపికలు, గోపాలకులు సంతత్రసుహు భయపడ్డారు. తద్వీక్ష్య, అంత భయంకరమైన రూపాన్ని చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. గోపాహ గోప్య కళేబరం, ఇదెక్కడి విచిత్రమైనటువంటి జీవి, ఈ గోవ్రజానికి ఎందుకు వచ్చింది, గొల్లపల్లెకి ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళకి అర్థం కాలేదు. పూర్వంతు తన్నిశ్వసిత భిన్న హృత్కర్ణమస్తకా, అది చనిపోయి పడిపోయే ముందు అరిచినటువంటి పెద్ద అరుపుకి ఏమైపోయిందంటే వాళ్ళ హృదయాలన్నీ కూడా భగ్నమైపోయినట్లుగా ఉన్నాయి, చెవులన్నీ చిల్లులు పడ్డట్టుగా ఉన్నాయి, అదేవిధంగా తలలు పగిలిపోయాయా అన్నట్టుగా ఉన్నాయి. ఏం జరిగిందో అర్థం కావటం లేదు, మతిభ్రమణం కలిగింది వాళ్ళందరికీ.
బాలంచ తస్యా ఉరసి క్రీడంతమకుతో భయం గోప్యస్తూర్ణం సమభ్యేత్య జగృహు జాత సంభ్రమా. ఇంత విచిత్రం జరిగిన తర్వాత మరి పసిబిడ్డ బాలుడు కృష్ణుడు ఎలా ఉన్నాడు అంటే ఆ పెద్ద దేహం మీద బాలంచ తస్య ఉరసి, ఆమె హృదయ భాగం మీద ఆడుకుంటూ ఉన్నటువంటి వాడు, క్రీడంతం అకుతో భయం, భయమేమీ తెలియకుండా, అది అంత అరిచినా కూడా పిల్లలు భయపడతారు సహజంగా, చంటి బిడ్డలు, కానీ ఆ భయం ఆయనలో ఏమాత్రమూ కనిపించటం లేదు. విలాసంగా హృదయ భాగం దగ్గర ఉన్నాడు పిల్లవాడు భయపడకుండా. గోప్యస్తూర్ణం సమభ్యేత్య, గబగబా పసిబిడ్డ దగ్గరికి వెళ్ళి జగృహు జాత సంభ్రమా, ఆ పిల్లవాడిని స్వీకరించారు భయంతో. మళ్ళీ లేస్తుందేమో పొరపాటున అనే భయం కూడా ఉంది వాళ్ళకి. ఈ రకంగా ఆ పూతనకు మోక్షాన్ని ఇచ్చాడు పరమాత్మ శ్రీకృష్ణుడు. మరి ఆ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now